గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. 29వ తారీఖు మీటింగ్కి ఈ విన్నర్స్ ఎవరున్నారో ఆ విన్నర్స్ అందరూ రావడానికి సిద్ధం కండి. ఇవాళ వరకు ఎన్నైతే వస్తానని నాకు మెసేజ్ అదే మన మెయిల్లో పెట్టారో వారు మాత్రమే రండి, మిగతా వాళ్ళు రావద్దు. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టుగా ముందు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. తర్వాత వస్తాను అని చెప్పిన తర్వాత కూడా ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే దానికోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్లు మళ్ళీ మన కంపెనీకి ఇబ్బంది వస్తుంది. మన ఆస్తి కాబట్టి మనం ఎన్ని రకాలుగా మాట్లాడుకుంది, ఇది మన ఆస్తి, కంపెనీ ఆస్తి. ఇంకా కంపెనీ అంటే మన తాలూకా సాధక బాధల్లో చూసేటువంటి అమ్మలాంటిది కంపెనీ అంటే మనందరికీ. ఆ కంపెనీ అంత బలంగా మనం ఉంచుకున్నాం కాబట్టి ఈరోజు సరెండర్ పెట్టుకున్న దానికి మనం సరే సరెండర్ పెట్టేసుకున్న వాళ్ళకి ఇచ్చేద్దామని నేను చెప్పగలిగానంటే మన తల్లి లాంటి ఈ కంపెనీ బలంగా ఉంది కాబట్టి ఆ మాట చెప్పాను. ఎన్నో కంపెనీలు మనం చూసాం, వాళ్ళు చెప్పలేకపోయింది నువ్వు చెప్పావంటే దానికి కారణం మన వృక్షం, మన కల్ప వృక్షం గట్టిగా ఉంది. దాన్ని ఎంత కాపాడుకుంటామో, దాని మూలాన్ని ఎంత కాపాడుతామో భవిష్యత్తుకి దాన్ని అంత గొప్పగా తీసుకెళ్ళగలం. అందువల్ల నీ పాకెట్లో నుంచే ఖర్చు అవుతున్నది అనేది మర్చిపోకు. అంటే మన కంపెనీ అది, దాన్ని బలంగా ఉంచుకున్నప్పుడే ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేయగలుగుతాం. కాబట్టి వస్తాను అన్నవాళ్ళు ఖచ్చితంగా రండి, రాను అన్నవాళ్ళు ఖచ్చితంగా రావద్దు, అన్యదా భావించవద్దు. తర్వాత నేను ఒక వాయిస్ ఇస్తూ సరెండర్ ఆప్షన్ పెట్టుకునే వాళ్ళు అదే దీనికి ముందు ఒకటి క్లోజ్ చేసేద్దాం, ఒకటి మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు ఈరోజు తర్వాత ఇంకా వస్తాను రాను అనేది కూడా పెట్టకండి. వాటిని అంటే నిన్న సాయంత్రంతో లాస్ట్, ఇంకా నేను వాటిని పరిగణలో తీసుకొని మెయిల్ ఓపెన్ చేయను కూడా ఓపెన్ చేశాను. అలాగే 28, 9, 30 తారీఖుల్లో విపరీతమైన వర్షం ఉంది, వర్షాలు విపరీతంగా ఉన్నాయని ఇక్కడ వాతావరణం దీని నుంచి వస్తున్నాయి. చాలా తుఫాన్ ఉందని చెప్పి భారీ వర్షాలు ఉన్నాయని చాలా వస్తుంది. కాబట్టి అనవసరంగా ఇబ్బంది పడవద్దు. నీకు రియల్గా రాగలిగితే రండి. ఒకవేళ రావడానికి వీలు పడకపోతే వస్తాను అన్నవారు కూడా రావడానికి వీలు పడకపోతే ఆ విషయాన్ని నేను ఇంకో మెయిల్ ఇస్తాను, దాంట్లో తెలియచేయండి. ఇంకో మెయిల్ పెడతాను. మొత్తంగా అందరూ ఈ 3rd లెవెల్ విన్నరు, 2nd లెవెల్ విన్నరు, లేకపోతే ఈ బీడీఓస్ విన్నర్సు అంటే వాళ్ళందరూ వస్తానని చెప్పి రాను అన్న వాళ్ళు దాంట్లో పెట్టండి. ఎందుకంటే ఈ తుఫాన్లు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇబ్బంది పడతాం. అంటే మీ శ్రేయస్ కోసమే నేను దానికి ఇంత ఖర్చు పెట్టడానికి సిద్ధపడింది, మిమ్మల్ని రావద్దని అన్నాను. అంటే మీరు ఇబ్బంది పడకూడదు అని. మన విజయవాడలో వగేలు చూసాం కదా, అలాంటిది ఏమైనా ఇబ్బంది వస్తే ఇబ్బంది అవుతుందని. అలాగే డాడీస్, ఇంకా మీటింగ్కి వస్తానన్న వాళ్ళు రాత్రితో ముగింపు అయిపోయింది, ఇంక మీరు ఎవరు పెట్టొద్దు. పెట్టనని రాననే వాళ్ళు నేను ఇచ్చి మెయిల్ పెట్టేయండి. తర్వాత సరెండర్ ఆప్షన్ గురించి ఇంకొంచెం క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఇంకొంచెం క్లియర్గా అదేంటంటే గ్రీన్లో ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టండి అని చెప్పాను, పెడుతున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇంకా రాడు కాబట్టి, అంటే వాళ్ళకి అకౌంట్ వద్దు, నా కాయిన్స్ మీకు ఇచ్చేస్తున్నాను, నా స్టేక్డ్ కాయిన్స్ మీకు ఇచ్చేస్తున్నాను అని వాళ్ళు పెడతారు. దానిపైన నేను తీసుకుంటాం, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాం. చాలా సంతోషం. దానివల్ల మన కాయిన్ రేట్ పెరుగుతుంది, అంటే తక్కువ అయినప్పుడు పెరుగుతుంది. ఇక రెండోది గ్రీను, తర్వాత ఎల్లో, బ్లూ, ఇలా రంగులు చెప్పాను నేను. ఈ రంగులు చెప్పినప్పుడు చాలామందికి అర్థం కాలేదు, ఎందుకు రంగులు చెప్తున్నారు. హిందీలో మిగతా భాషల్లోకి మళ్ళీ ఈ కర్ణాటకలోకి ఇలా మళ్ళీ ఇది మార్చి
యూట్యూబ్లో కానీ వాయిస్ కానీ మారుస్తున్న వాళ్ళు ఈ విషయాన్ని జాగ్రత్త వినండి. ఎందుకు కలర్స్ పెడుతున్నారు డాడీ? ఎందుకంటే ఒకేసారి మీరు పెట్టుకోండి అని అనుకోండి, ఆటోమేటిక్గా అందరూ పెట్టేస్తే నేను ఇక్కడ వాటన్నింటికి నేను ఇప్పుడు సెటిల్మెంట్ చేయడం నాకు చాలా పెద్ద పెనుభారం అయిపోద్ది, చాలా ఇబ్బంది వస్తుంది. అలాగే మీ కింద ఉన్న వాళ్ళందరి వాడికి సంబంధం లేకుండానే పైన ఎవడో సరెండర్ పెట్టేసి ఆడి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా వీడు పెట్టేసుకుంటాడు. వాడి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా వీడే పెట్టేసుకుంటే ఇప్పుడు నేను ఇచ్చే ఆప్షన్లో అప్పుడు ఏమవుతుంది? అసలు వ్యక్తికి న్యాయం జరగదు. రెండోది, వీళ్ళందరూ ఒకేసారి పెట్టేసినప్పుడు నాకు కష్టం అవుతుంది. ఎందుకు కష్టం అవుతుంది? మీరు మనసు పెట్టి హృదయంతో ఆలోచించి మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని నేను చెప్పిన దిశ వైపు ఆలోచించండి. మనం కాయిన్స్ కోసం పెట్టిన 500 రూపాయలు గిఫ్ట్స్ అని, ఖర్చులని, కమిషన్స్ అని అనేక రూపంలో మనం తీసుకుని ఉన్నాం, లేదా మన పైన ఉన్న వాళ్ళు తీసుకుని ఉన్నారు. ఇది వాస్తవమే కదా? మనసు పెట్టి ఆలోచించండి. అలాంటప్పుడు కంపెనీ దగ్గర ఉన్న అతి కొద్ది డబ్బులతో మళ్ళీ ఇంతమందికి తిరిగి ఇవ్వాలంటే ఇది సాధ్యమేనా? ఇది నీ ఇంటి గృహలో అంటే ఇంటి పెద్దలుగా ఉన్న మీరు కానీ, లేదా మీ అమ్మా నాన్నలు ఇంటి పెద్దలుగా ఉంటారు వాళ్ళు కానీ, అన్న వదినలు ఇంటి పెద్దలుగా ఉంటారు వాళ్ళు కానీ, ఇలాంటి పరిస్థితిలో ఉంటే, అంటే మీకు ఇది అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు జీతం తీసుకొచ్చి మీ అమ్మకో వదినకో లేకపోతే ఇంటి పెద్దకో ఇచ్చారు. అది నెలకి సరిపడగా ఖర్చు పెట్టారు, నీ పాకెట్ మనీ కొంత ఇచ్చారు. ఇలా నువ్వు కొన్నాళ్ళు ఇచ్చిన తర్వాత నేను ఇన్నాళ్ళు నెలకి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చాను, ఆ 10,000 చొప్పున ఒక సంవత్సరం అయింది, ఆ 1,20,000 నాకు ఇచ్చేయండి అని అడిగావు అనుకో, ఆ ఇంటి పెద్ద పరిస్థితి ఏంటి? మరి నీ తిండికి, నీ బట్టకి, నీ మనుగడికి, గృహ ఖర్చులకి, కుటుంబ ఖర్చులకి ఖర్చు పెట్టారు కదా. అయినా సరే నా డబ్బులు నాకు ఇచ్చేయండి ఎంత కష్టంగా ఉంటుందో పెద్ద అయితే ఆలోచించండి, లేకపోతే పెద్దలతో ఆలోచించండి. ఇది సాధ్యమేనా? అదే పరిస్థితిలో నేను ఉన్నాను. సాధ్యమైతే అదే పరిస్థితిలో నేను ఉన్నాను కాబట్టి మనసు పెట్టి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. అందుకనే ఇది సాధ్యం కాదు, అయినా నా కుటుంబం కావాలి, అయినా నా కంపెనీ నిలబడాలి, అయినా నా కాయిన్ నిలబడాలనే ఉద్దేశంతో ఇచ్చేద్దామని నిర్ణయానికి వచ్చానంటే ఎంత సతమతమై ఉంటాను, ఎంత ఆలోచించి ఉంటాను, ఇప్పటికీ ఎంత నలిగిపోతున్నాను. నీ గృహ పెద్దగా లేదంటే నీలాగే నన్ను ఆలోచించి నీ తండ్రి స్థానంలో నాకు ఇవ్వకపోయినా మాట చెప్తున్నారు కాబట్టి నీ తండ్రి స్థానాన్ని ఒకసారి నువ్వు తీసుకుని ఆలోచించి నాకు చెప్పు. ఇవ్వగలమా? ఏ కంపెనీని ఇచ్చిందా? ఎందుకు బోర్డు తిప్పేసింది? ఎందుకంటే ఆ డబ్బులు ఖర్చు అయిపోతే ఆ డబ్బులు ఇంకా మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. మనకు ఆవేశం, మనకు ఆలోచన, మనకి అవసరం, ఇవన్నీ చాలా ఉంటాయి. వాటి కొలది మనం కోపంతో అనాలోచితంగానూ అడగవచ్చు. కానీ సాధ్యమా అసాధ్యమా అనే దాంట్లో నా స్థానంలోకి, నీ పెద్దల స్థానంలోకి వెళ్ళి ఆలోచించండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. 29వ తారీఖు మీటింగ్కి ఈ విన్నర్స్ ఎవరున్నారో ఆ విన్నర్స్ అందరూ రావడానికి సిద్ధం కండి. ఇవాళ వరకు ఎన్నైతే వస్తానని నాకు మెసేజ్ మన మెయిల్లో పెట్టారో వారు మాత్రమే రండి, మిగతా వాళ్ళు రావద్దు. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. తర్వాత వస్తాను అని చెప్పిన తర్వాత కూడా ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే దానికోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్లు మళ్ళీ మన కంపెనీకి ఇబ్బంది వస్తుంది. మన ఆస్తి కాబట్టి మనం ఎన్ని రకాలుగా మాట్లాడుకుంది, ఇది మన ఆస్తి, కంపెనీ ఆస్తి. ఇంకా కంపెనీ అంటే మన తాలూకా సాధక బాధల్లో చూసేటువంటి
అమ్మలాంటిది కంపెనీ అంటే మనందరికీ. ఆ కంపెనీ అంత బలంగా మనం ఉంచుకున్నాం కాబట్టి ఈరోజు సరెండర్ పెట్టుకున్న దానికి మనం సరే సరెండర్ పెట్టేసుకున్న వాళ్ళకి ఇచ్చేద్దామని నేను చెప్పగలిగానంటే మన తల్లి లాంటి ఈ కంపెనీ బలంగా ఉంది కాబట్టి ఆ మాట చెప్పాను. ఎన్నో కంపెనీలు మనం చూసాం, వాళ్ళు చెప్పలేకపోయింది నువ్వు చెప్పావంటే దానికి కారణం మన వృక్షం, మన కల్ప వృక్షం గట్టిగా ఉంది. దాన్ని ఎంత కాపాడుకుంటామో, దాని మూలాన్ని ఎంత కాపాడుతామో భవిష్యత్తుకి దాన్ని అంత గొప్పగా తీసుకెళ్ళగలం. అందువల్ల నీ పాకెట్లో నుంచే ఖర్చు అవుతున్నది అనేది మర్చిపోకు. అంటే మన కంపెనీ అది, దాన్ని బలంగా ఉంచుకున్నప్పుడే ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేయగలుగుతాం. కాబట్టి వస్తాను అన్నవాళ్ళు ఖచ్చితంగా రండి, రాను అన్నవాళ్ళు ఖచ్చితంగా రావద్దు, అన్యదా భావించవద్దు. తర్వాత నేను ఒక వాయిస్ ఇస్తూ సరెండర్ ఆప్షన్ పెట్టుకునే వాళ్ళు, అదే దీనికి ముందు ఒకటి క్లోజ్ చేసేద్దాం, ఒకటి మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు ఈరోజు తర్వాత ఇంకా వస్తాను రాను అనేది కూడా పెట్టకండి. వాటిని అంటే నిన్న సాయంత్రంతో లాస్ట్, ఇంకా నేను వాటిని పరిగణలో తీసుకొని మెయిల్ ఓపెన్ చేయను కూడా ఓపెన్ చేశాను. అలాగే 28, 9, 30 తారీఖుల్లో విపరీతమైన వర్షం ఉంది, వర్షాలు విపరీతంగా ఉన్నాయని ఇక్కడ వాతావరణం దీని నుంచి వస్తున్నాయి. చాలా తుఫాన్ ఉందని చెప్పి, భారీ వర్షాలు ఉన్నాయని చాలా వస్తుంది. కాబట్టి అనవసరంగా ఇబ్బంది పడవద్దు. నీకు రియల్గా రాగలిగితే రండి. ఒకవేళ రావడానికి వీలు పడకపోతే వస్తాను అన్నవారు కూడా రావడానికి వీలు పడకపోతే ఆ విషయాన్ని నేను ఇంకో మెయిల్ ఇస్తాను, దాంట్లో తెలియచేయండి. ఇంకో మెయిల్ పెడతాను. మొత్తంగా అందరూ ఈ 3rd లెవెల్ విన్నరు, 2nd లెవెల్ విన్నరు, లేకపోతే ఈ BDOs విన్నర్సు అంటే వాళ్ళందరూ వస్తానని చెప్పి రాను అన్న వాళ్ళు దాంట్లో పెట్టండి. ఎందుకంటే ఈ తుఫాన్లు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇబ్బంది పడతాం. అంటే మీ శ్రేయస్ కోసమే నేను దానికి ఇంత ఖర్చు పెట్టడానికి సిద్ధపడింది, మిమ్మల్ని రావద్దని అన్నాను. అంటే మీరు ఇబ్బంది పడకూడదు అని. మనం విజయవాడలో వగలు చూసాం కదా, అలాంటిది ఏమైనా ఇబ్బంది వస్తే ఇబ్బంది అవుతుందని. అలాగే డాడీస్, ఇంకా మీటింగ్కి వస్తానన్న వాళ్ళు రాత్రితో ముగింపు అయిపోయింది, ఇంక మీరు ఎవరు పెట్టొద్దు. పెట్టనని రాననే వాళ్ళు నేను ఇచ్చి మెయిల్ పెట్టేయండి. తర్వాత సరెండర్ ఆప్షన్ గురించి ఇంకొంచెం క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఇంకొంచెం క్లియర్గా అదేంటంటే, గ్రీన్లో ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టండి అని చెప్పాను, పెడుతున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇంకా రారు కాబట్టి, అంటే వాళ్ళకి అకౌంట్ వద్దు, నా కాయిన్స్ మీకు ఇచ్చేస్తున్నాను, నా స్టేక్డ్ కాయిన్స్ మీకు ఇచ్చేస్తున్నాను అని వాళ్ళు పెడతారు. దానిపైన నేను తీసుకుంటాం, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాం. చాలా సంతోషం. దానివల్ల మన కాయిన్ రేట్ పెరుగుతుంది, అంటే తక్కువ అయినప్పుడు పెరుగుతుంది. ఇక రెండోది గ్రీను, తర్వాత ఎల్లో, బ్లూ, ఇలా రంగులు చెప్పాను నేను. ఈ రంగులు చెప్పినప్పుడు చాలామందికి అర్థం కాలేదు, ఎందుకు రంగులు చెప్తున్నారు. హిందీలో మిగతా భాషల్లోకి మళ్ళీ ఈ కర్ణాటకలోకి ఇలా మళ్ళీ ఇది మార్చి యూట్యూబ్లో కానీ వాయిస్ కానీ మారుస్తున్న వాళ్ళు ఈ విషయాన్ని జాగ్రత్త వినండి. ఎందుకు కలర్స్ పెడుతున్నారు డాడీ? ఎందుకంటే ఒకేసారి మీరు పెట్టుకోండి అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా అందరూ పెట్టేస్తే నేను ఇక్కడ వాటన్నింటికి నేను ఇప్పుడు సెటిల్మెంట్ చేయడం నాకు చాలా పెద్ద పెనుభారం అయిపోద్ది, చాలా ఇబ్బంది వస్తుంది. అలాగే మీ కింద ఉన్న వాళ్ళందరి వాడికి సంబంధం లేకుండానే పైన ఎవడో సరెండర్ పెట్టేసి ఆడి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా వీడు పెట్టేసుకుంటాడు. వాడి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా వీడే పెట్టేసుకుంటే ఇప్పుడు నేను ఇచ్చే ఆప్షన్లో అప్పుడు ఏమవుతుంది, అసలు వ్యక్తికి న్యాయం జరగదు. రెండోది, వీళ్ళందరూ ఒకేసారి పెట్టేసినప్పుడు నాకు కష్టం అవుతుంది. ఎందుకు కష్టం అవుతుంది? మీరు మనసు పెట్టి హృదయంతో ఆలోచించి మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని
నేను చెప్పిన దిశ వైపు ఆలోచించండి. మనం కాయిన్స్ కోసం పెట్టిన 500 రూపాయలు గిఫ్ట్స్ అని, ఖర్చులని, కమిషన్స్ అని అనేక రూపంలో మనం తీసుకుని ఉన్నాం, లేదా మన పైన ఉన్న వాళ్ళు తీసుకుని ఉన్నారు. ఇది వాస్తవమే కదా? మనసు పెట్టి ఆలోచించి. అలాంటప్పుడు కంపెనీ దగ్గర ఉన్న అతి కొద్ది డబ్బులతో మళ్ళీ ఇంతమందికి తిరిగి ఇవ్వాలంటే ఇది సాధ్యమేనా? ఇది నీ ఇంటి గృహలో అంటే ఇంటి పెద్దలుగా ఉన్న మీరు కానీ, లేదా మీ అమ్మా నాన్నలు ఇంటి పెద్దలుగా ఉంటారు వాళ్ళు కానీ, అన్న వదులు ఇంటి పెద్దలుగా ఉంటారు వాళ్ళు కానీ, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే, అంటే మీకు ఇది అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు జీతం తీసుకొచ్చి మీ అమ్మకో, వదినకో, లేకపోతే ఇంటి పెద్దకో ఇచ్చారు. అది నెలకి సరిపడగా ఖర్చు పెట్టారు, నీ పాకెట్ మనీ కొంత ఇచ్చారు. ఇలా నువ్వు కొన్నాళ్ళు ఇచ్చిన తర్వాత నేను ఇన్నాళ్ళు నెలకి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చాను, ఆ 10,000 చొప్పున ఒక సంవత్సరం అయింది, ఆ 1,20,000 నాకు ఇచ్చేయండి అని అడిగావు అనుకో, ఆ ఇంటి పెద్ద పరిస్థితి ఏంటి? మరి నీ తిండికి, నీ బట్టకి, నీ మనుగడకి, గృహ ఖర్చులకి, కుటుంబ ఖర్చులకి ఖర్చు పెట్టారు కదా. అయినా సరే నా డబ్బులు నాకు ఇచ్చేయనంటే ఎంత కష్టంగా ఉంటుందో పెద్ద అయితే ఆలోచించండి, లేకపోతే పెద్దలతో ఆలోచించండి. ఇది సాధ్యమేనా? అదే పరిస్థితిలో నేను ఉన్నాను. సాధ్యమైతే అదే పరిస్థితిలో నేను ఉన్నాను కాబట్టి మనసు పెట్టి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. అందుకనే ఇది సాధ్యం కాదు, అయినా నా కుటుంబం కావాలి, అయినా నా కంపెనీ నిలబడాలి, అయినా నా కాయిన్ నిలబడాలనే ఉద్దేశంతో ఇచ్చేద్దామని నిర్ణయానికి వచ్చానంటే ఎంత సతమతమై ఉంటాను, ఎంత ఆలోచించి ఉంటాను, ఇప్పటికీ ఎంత నలిగిపోతున్నాను. నీ గృహ పెద్దగా లేదంటే నీలాగే నన్ను ఆలోచించి నీ తండ్రి స్థానంలో నాకు ఇవ్వకపోయినా మాట చెప్తున్నారు కాబట్టి నీ తండ్రి స్థానాన్ని ఒకసారి నువ్వు తీసుకుని ఆలోచించి నాకు చెప్పు. ఇవ్వగలమా? ఏ కంపెనీని ఇచ్చిందా? ఎందుకు బోర్డు తిప్పేసింది? ఎందుకంటే ఆ డబ్బులు ఖర్చు అయిపోతే ఆ డబ్బులు ఇంకా మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. మనకు ఆవేశం, మనకు ఆలోచన, మనకి అవసరం, ఇవన్నీ చాలా ఉంటాయి. వాటి కొలది మనం కోపంతో అనాలోచితంగానూ అడగవచ్చు. కానీ సాధ్యమా అసాధ్యమా అని దాంట్లో నా స్థానంలోకి, నీ పెద్దల స్థానంలోకి వెళ్ళి ఆలోచించండి ప్లీజ్. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెట్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెట్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చదువుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెట్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఇప్పటికల్లా వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు,
మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీపిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి. స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెట్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మా లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చి ఉండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెట్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి, ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు. దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా, 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా, ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెట్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్ లెక్కాలండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు అండి. ఈ యొక్క యాప్లు మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు అండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.